హాయ్ అండి. ఈరోజు మునక్కాడ ఇగురు నేనైతే ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి. ముందుగా ఒక ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి. అలాగే మునక్కాడలు కూడా కోసుకొని కడుక్కొని ఉంచుకోవాలి. ఇదిగోండి ఇలాగా పేస్ట్ చేసుకోవాలి ముందు. ఆ తర్వాత కూరకు ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు తరిగి ఉంచుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, సరిపడినంత ఉప్పు, కారం టేస్ట్ పెట్టి ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చండి. వేసి బాగా పచ్చివాసన పోయే వరకు దీన్ని బాగా వేగనివ్వాలండి. శుభ్రంగా వేగితేనే రుచిగా ఉంటుంది. ఇవ్వండి వేగిపోయింది మసాలా. ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ 1 స్పూను వేసి బాగా కలుపుకొని ముందుగా మనం కోసి ఉంచుకున్న మునక్కాడలు ఇందులో వేసుకోవాలండి. వేసిన తర్వాత బాగా కలిపి బాగా వేగనివ్వాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. వేగిపోయండి మునక్కాడలు. ఇందులో కొంచెం నీళ్ళు పోసుకొని మునక్కాడని ఉడకనివ్వాలి. సరిపడినంత నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఉడికిపోయాయండి మునక్కాడలు. ఇందులో 1 స్పూన్ కరివేపాకు పొడి వేసుకుంటే కూర టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు వేస్తే తీసి పక్కన పడేస్తారు కదండి, అందుకని నేను ఇలా పొడి చేసి ఉంచుకుంటానండి. 1 స్పూన్ పొడి వేసుకొని కలిపి ఇలా కూర దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, వేడి వేడి మునక్కాడల కూర రెడీ అయిపోయిందండి.